ఇక పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో తప్పుడు కేసులు పెడితే తిప్పలే, కట్టు తప్పిన పోలీసులపై బీఆర్ఎస్ ఉల్టా కేసులు. రాజకీయ ఒత్తిళ్లతో బీఆర్ఎస్ శ్రేణులపైన పోలీసులు తప్పుడు కేసులు వేధింపులు చేస్తున్నారు. 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసుల్లోనూ కొందరు అత్యుత్సాహం, అక్రమంగా అరెస్టులు, కోర్టు తీర్పుల్ని ఉల్లంఘిస్తూ ఇష్టారాజ్యం, టార్గెట్ చేసి తప్పుడు సెక్షన్ల బనాయింపు. కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ లీగల్ సెల్, ఐఓ మొదలు డీజీపీ వరకు నోటీసులు. రాజకీయ దురుద్దేశంతో అక్రమ కేసులు పెడుతున్న పోలీసులపైన న్యాయ పోరాటం చేయబోతోంది బీఆర్ఎస్. సామాన్యుడికైనా కాకిలకైనా ఒకే చట్టం, అనేక సందర్భాల్లో న్యాయస్థానాల తీర్పు. సో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్ని, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారో, న్యాయంలో ఉన్నటువంటి లాలో ఉన్న చట్టంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి తీర్పులు కావచ్చు, గతంలో ఉన్నటువంటి ప్రొసీడింగ్స్ ఆధారంగా చట్టం ప్రకారం తిరిగి వాళ్లపైన కూడా డీజీపీ స్థాయిలో ఉల్టా కేసులు పెట్టడం కోసం బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం సిద్ధంగా ఉంది. ఆ రకంగా సమాయత్తమవుతోంది. సామాన్యులకే కాదు, చట్టాన్ని అమలు చేసే పోలీసులకైనా, చివరకు చట్టాన్ని చేసే ప్రజాప్రతినిధులకైనా ఒకే చట్టం. అయితే రాజకీయ చదరంగంలో పావులుగా మారిన కొందరు పోలీసు అధికారులు ఈ వాస్తవాన్ని మర్చిపోతున్నారు. రాజకీయ ఎజెండాను తమ భుజాన వేసుకుంటున్నారు. సర్కారు పెద్దల అనధికారిక ఆదేశాల్ని అమలు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఏడాదిన్నరగా తెలంగాణలో ఎన్నో కేసులు, మరెన్నో వేధింపులు. 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసుల్లో అరెస్టులు వద్దు అంటూ సాక్షాత్తు సుప్రీంకోర్టు, హైకోర్టులు తీర్పులు వెలువరించినా దానిపై డీజీపీ సర్క్యులర్ ఉన్నా కూడా కొందరు పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారు. సర్కారు పెద్దల ప్రాపకం కోసం బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల్ని అక్రమంగా నిర్బంధించి వేధింపులకు గురి చేస్తున్నారు. పౌరుల ప్రాథమిక హక్కుగా ఉన్న భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాస్తూ మహిళా జర్నలిస్టులను కూడా వేధిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు పోలీసుల దమనకాండపైన బీఆర్ఎస్ లీగల్ సెల్ జంగ్ సైరన్ మోగించింది. దారి తప్పిన పోలీసులను కోర్టుకు ఈడుస్తోంది. ఇట్లా అక్రమంగా ఎవరైతే కేసులు పెడుతున్నారో, అక్రమంగా కేసులు పెట్టేటువంటి వాళ్ళు కేసులు పెడుతుంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. డెఫినెట్గా మళ్ళీ అది ఏ స్థాయి అధికారైనా సరే, నిజంగా అది తప్పుడు కేసు, అక్రమ కేసు అయితే డెఫినెట్గా వాళ్లపైన కూడా ఉల్టా కేసులు పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం రెడీ అవుతున్నట్టుగా ఈ వార్త మనం చూస్తున్నాం. సో ఇట్లా చట్టం ఎవరికైనా ఒకటే కాబట్టి దాని ఆధారంగానే కేసులు పెడతామంటూ చెప్తున్నారు. రైట్గా మరొక వార్త చూస్తే, అందాల పోటీలేనా, ఆర్తనాదాలు పట్టవా? నీళ్లు లేని ఫైర్ బ్రిగేడ్లు, ఆక్సిజన్ లేని అంబులెన్సుల ఇంత నిర్లక్ష్యం అయితే ప్రజలకు నిత్యం ప్రమాదమే. సకాలంలో సాయం అందితే ప్రాణ నష్టం తగ్గి ఉండేది అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న స్పష్టం చేశారు. హైదరాబాద్ పాత బస్తీలోని గుల్జార్ హౌస్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో 17 మందిని కోల్పోయినటువంటి కుటుంబాన్ని పరామర్శిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి మహమూద్ అలీ ఇట్లా కేవలం అందాల పోటీలైనా, ప్రజల ఆర్తనాదాలు పట్టవా అంటూ ఆయన ప్రశ్నించారు. ఎందుకంటే ఆ పాత బస్తీలోని గుల్జార్ హౌస్లో జరిగిన ప్రమాదం చాలా అత్యంత పెను విషాదకరమైనటువంటి ప్రమాదం. 17 మంది ఒకే కుటుంబీకులు మృత్యువాత పడడం. సకాలంలో కనుక యంత్రాంగాలు స్పందించి ఉంటే, ఆ యంత్రాంగాల మధ్య సమన్వయం ఉంటే ఇంత పెద్ద ప్రమాదం అయితే జరిగేది కాదు. దాదాపుగా ఈ ప్రమాదాన్ని నివారించడానికి ఎక్కువగా అవకాశాలు ఉండేది. ప్రమాద తీవ్రతను తగ్గించే అవకాశం ఉండే. అట్ ద సేమ్ టైం మృతుల సంఖ్యను కూడా, ఆ మాటకు వస్తే అసలు మృతులు లేకుండా కూడా ఈ ప్రమాదాన్ని నివారించే అవకాశాలు ఉండే. అట్లీస్ట్ సకాలంలో స్పందించినా కూడా మృతుల సంఖ్యను కూడా దాదాపుగా తగ్గించే అవకాశం ఉండే. ఇట్లా వ్యవస్థల మధ్య సమన్వయం లేకపోవడం. ఎందుకంటే అక్కడ ఫైర్ ఇంజన్లు ఉన్నప్పుడు ఆ ఫైర్ ఇంజన్లలో దానికి తగినటువంటి ఏర్పాట్లు ఉండాలి, పూర్తిగా దాంట్లో నీళ్లు కూడా ఉండాలి. ఆ ఫైర్ ఇంజన్లలో సరిగా ఏర్పాట్లు లేకపోవడం, సరైన సౌకర్యాలు లేకపోవడం, తర్వాత అంబులెన్సులు ప్రమాదం జరిగిన తర్వాత అంబులెన్సులు వచ్చిన తర్వాత ఆ అంబులెన్సుల్లో కూడా సరైన ఆక్సిజన్ సిలిండర్లు లేక అట్లా కూడా ఆ క్షతగాత్రులు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఆసుపత్రికి వెళ్ళి అక్కడ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. సో ఈ రకంగా అంటే ఇట్లా ఫైర్ ఇంజన్లలో సౌకర్యాలు లేకపోవడం, తర్వాత అంబులెన్సుల్లో ఆక్సిజన్ సౌకర్యాలు లేకపోవడంతో ప్రమాద తీవ్రత మరింతగా పెరిగి దాదాపు 17 మంది మృత్యువాత పడ్డటువంటి ఒక పెను విషాదకరమైనటువంటి ఘటన మన జరిగింది. నిన్న ఆ కుటుంబాలని పరామర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇంకా రైతు భరోసా ఏది రేవంత్ సార్ అంటూ రైతాంగం అడుగుతున్నటువంటి ప్రశ్న ఇవాళ. యాసంగి సీజన్ మొత్తం ముగిసిపోయినా కూడా ఇంతవరకు రైతు భరోసా అనేది రైతుల ఖాతాల్లో పడనటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైతు బంధు కాదు, మేము రైతు భరోసా ఇస్తాం. రైతు బంధు గతంలో కేసీఆర్ కేవలం 10,000 మాత్రమే ఇస్తున్నారు. ఆ మాటకు వస్తే రైతులకు బిచ్చం వేస్తున్నారు. మేము బిచ్చం కాదు, రైతుల ఆత్మగౌరవం ఉట్టిపడేలాగా 15,000 ఇస్తాం సంవత్సరానికి అని చెప్పారు. కానీ అసలు హామీకే కోతబెట్టి అది 12,000కే పరిమితం చేశారు. సరే పోనీ ఆ 12,000 అయినా కూడా రైతులందరికీ ఇప్పటిదాకా మొత్తం రైతు భరోసా అందిందా అంటే అది కూడా లేదు. కేవలం 3-4 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా వేశామని స్వయంగా ప్రభుత్వం చెప్పినటువంటి విషయం. కానీ వాళ్ళకు కూడా దాదాపుగా 3-4 ఎకరాల వాళ్ళకు కూడా
రైతు భరోసా పడని వాళ్ళు ఆ రైతులు కూడా లక్షల్లో ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇది ఇప్పుడు రైతు భరోసా ఏది అంటూ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నారు తెలంగాణ రైతులు. సో 15,000 అన్నారు, 12,000తో సరిపెట్టారు. సో ఇప్పుడు తీసుకుంటే మీకు 10,000 వస్తాయి, 12,000 10,000 వస్తాయి. కానీ ఇంకో 1 మంత్ తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటే 15,000 వస్తాయంటూ అనేక వేదికలపైన అనేక సభలలో ఆర్భాటంగా ప్రకటించారు. కానీ ఇవాళ ఆ 12,000తో సరిపెట్టారు. ఆ 12,000 కూడా అందరికీ వచ్చినాయంటే అది కూడా రాని పరిస్థితి. ఇవాళ రైతులు అడుగుతున్నారు, రేవంత్ సారు రైతు భరోసా ఏది అనేది. రైతు భరోసా విషయంలో మమ్మల్ని దగా చేసింది రాష్ట్ర ప్రభుత్వం అంటూ రైతులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో దాంట్లో పడేటువంటి ఇబ్బందుల దృష్ట్యా ఆ ఇబ్బందులు ఎట్లా ఉంటాయో వ్యవసాయం చేసే వాళ్ళకి తెలుసు. రైతు భరోసా డబ్బులు రాక, అటు రుణమాఫీ కూడా పూర్తి కాక ఇప్పటికి అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రోత్సాహకాలు ఏవైతే ఉన్నాయో సకాలంలో అందితే వ్యవసాయాన్ని చేయాల్సినటువంటి ఆసక్తి ఉంటుంది, వ్యవసాయం పట్ల ఇష్టం ఉంటుంది, వ్యవసాయం పట్ల ఒక మమకారం పెరిగి వ్యవసాయాన్ని చాలా ఆనందంగా జరుపుకుంటాడు రైతు. కానీ ఇవాళ పంట పెట్టుబడి సాయం అందక, అటు జరగాల్సిన రుణమాఫీ కూడా ప్రాపర్గా జరగకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ అప్పుల భారం పెరిగి, ఎందుకంటే ఇప్పుడు పంట పెట్టుబడి సాయం అందకపోతే ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళాలి, అప్పులు తీసుకోవాలి. ఆ అప్పులకి సకాలంలో చెల్లిస్తామని అప్పు తీసుకుంటారు, ఆ అప్పు తిరిగి చెల్లించకపోవడంతో ఆ ఇబ్బందులు మరింతగా పెరిగి అప్పులలో కూరుకుపోయి మళ్ళీ తెలంగాణ రైతులు ఆత్మహత్య బాట పడుతున్న పరిస్థితి. ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 16-17 నెలలు కంప్లీట్ అయినటువంటి ఈ సమయానికి 501 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది చాలా బిగ్ నెంబర్. ఇది ఎంత ఆందోళన కలిగించే విషయం అంటే, వందలాది సంఖ్యలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎక్కడో ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటేనే అది చాలా విషాదకరం. కానీ అటువంటి రైతులు దాదాపుగా 501 మంది రైతులు ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. సో మరొక వార్త చూస్తున్నాం. రేవంత్ కేసీఆర్ ఆనవాళ్లను చెరపలేవంటూ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. సో మొన్న ప్రపంచ అందగత్తెలు ఎవరైతే వచ్చారో మిస్ వరల్డ్ కంటెస్టెంట్ వాళ్ళందరూ కూడా యాదాద్రి టెంపుల్ చూశారు. నిన్నగాక మొన్న ఇటు తెలంగాణ సచివాలయాన్ని, తర్వాత పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ని కూడా వాళ్ళు విజిట్ చేశారు. సో ఆ నిర్మాణాలని చూసి అబ్బురపడ్డారు. ఆ నిర్మాణాలు ఎవరు కట్టారు, ఎవరి హయాంలో అవి నిర్మించబడ్డాయంటూ కేసీఆర్ హయాంలో నిర్మించబడ్డాయని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తే, సో ఎవరి హయాంలో జరిగాయి, ఇంత అద్భుతంగా ఉన్నాయంటూ కేసీఆర్ గురించి తెలుసుకున్నారు. తర్వాత కేసీఆర్ నిర్మించేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి నిర్మాణాలని కూడా వాళ్ళు విజిట్ చేసి ఆ నిర్మాణాలని వాళ్ళు కొనియాడారు. నిన్న నాగర్ కర్నూలు జిల్లా మాచారంలో ముఖ్యమంత్రి కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటల పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ 17 నెలల కాలంలో మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చాం, దేశానికి రోల్ మోడల్గా నిలిచామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగాల పైన లెక్క చెప్పారు. సో ఉద్యోగాల పైన సీఎం తప్పుడు లెక్క చెప్పారు. కాంగ్రెస్ పాలనలో భర్తీ చేసిన ఉద్యోగాలు కేవలం 11,000 మాత్రమే, 60,000 ఇచ్చామని ముఖ్యమంత్రి గప్పాలు కొడుతున్నారంటూ బీఆర్ఎస్ నుంచి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తమవుతుంది. గతంలో బీఆర్ఎస్ హయాంలో నాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నటువంటి సమయంలోనే అనేక ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు ఫిలప్ చేసినటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సికి అప్పుడు వేసినటువంటి డిఎస్సికి ఒక 4-5 యాడ్ చేసి మాత్రమే ఇచ్చారు. తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా దాన్ని రద్దు చేసి దాన్ని మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వేశారు. అట్లా అనేక విభాగాల్లో కలిపి కేవలం కాంగ్రెస్ పరిపాలనలో భర్తీ చేసిన ఉద్యోగాలు 11,000 మాత్రమే. 60,000 ఇచ్చామని ముఖ్యమంత్రి గప్పాలు కొడుతున్నారు. మాచారం సభలో హద్దులు దాటిన అబద్ధాలు, సీఎం రేవంత్ మాటలు విని నివేరైపోయినటువంటి నిరుద్యోగులు, ముక్కున వేలేసుకున్నటువంటి విద్యారంగ నిపుణులు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నెలల్లో 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులను ఆదుకున్నాం. ఆనాటి ప్రభుత్వంలో నోటిఫికేషన్ల కోసం చిక్కడపల్లిలో ధర్నాలు జరిగేవి, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలో ఉద్యమాలు చేసింది. కానీ మన ప్రభుత్వంలో వెంటనే నోటిఫికేషన్లు ఇస్తుంటే కష్టమవుతుంది, నిదానంగా నోటిఫికేషన్లు ఇవ్వండి, అవసరమైతే కొన్ని తగ్గించండి అంటూ ధర్నా చేసే పరిస్థితి వచ్చింది అంటూ ముఖ్యమంత్రి మాట్లాడడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతుంది. సో నిరుద్యోగులు ఎవరైనా ఇప్పుడు మాకు నోటిఫికేషన్లు వద్దు, మాకు నోటిఫికేషన్ల ప్రవాహం, నోటిఫికేషన్లు చాలా వెల్లువలాగా వస్తున్నాయి, మాకు నోటిఫికేషన్లు వద్దు అని ఎవరు ఎక్కడ ధర్నా చేశారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి అన్నటువంటి మాట, ఆ స్పందన నిరుద్యోగుల నుంచి వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కేవలం 10-11,000 మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇచ్చి మొత్తం దాని ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత నియామక పత్రాలు మాత్రమే అందించింది కాంగ్రెస్ ప్రభుత్వం. నియామక పత్రాలు ఇచ్చి మొత్తం తామే ఇచ్చిన సందంగా ఒక ఆర్భాటం చేసుకుంటూ ఒక ప్రచారం చేసుకుంటుంది అంటూ నిరుద్యోగులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక జాబ్ క్యాలెండర్ విషయం తీసుకుంటే, ప్రతి ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, దానికి ప్రాపర్గా ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని కూడా చాలా ఆర్భాటంగా ప్రకటించారు. జాబ్ క్యాలెండర్ లాంటి తర్వాత వేశారు. కానీ ఆ జాబ్ క్యాలెండర్కు
జరిగేదానికి ఏ మాత్రం పొంతం లేదు. ఆ జాబ్ క్యాలెండర్ కూడా అదొక జాబ్ క్యాలెండర్ లాగా సమగ్రంగా లేనే లేదు అంటూ నిరుద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ వేశారు, జాబ్ క్యాలెండర్ వేస్తామన్నారు. అది వేసిన జాబ్ క్యాలెండర్ ఏంటి, ఇవాళ జరుగుతున్నది ఏంటి, కనీస ఉద్యోగాలు కూడా 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఆ మాట కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విస్మరించింది అంటూ ఉద్యోగులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్, ఇక డిక్లరేషన్ల అమలుపైన డెడికేషన్ ఏది అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నిస్తున్నారు. నల్లమల డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ మరో మోసం చేసింది. రేవంత్ ప్రసంగంలో కంటెంట్ లేదు, కాంటెస్ట్ లేదు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. సో అమలు చేస్తామన్న రైతు డిక్లరేషన్ ఆగమైంది. బీరాలు పలికిన బీసీ డిక్లరేషన్ దిక్కు లేకుండా పోయింది. గొప్పగా చెప్పుకున్న యూత్ డిక్లరేషన్ పత్తా లేకుండా పోయింది. గప్పాలు కొట్టుకున్న మహిళా డిక్లరేషన్ మంట కలిసింది. ఇక ఇప్పుడు నల్లమల డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ సర్కారు మోసానికి తెరలేపింది అంటూ మాజీ మంత్రి హరీష్ రావు రియాక్ట్ అయ్యారు. సో డిక్లరేషన్లు, రైతు డిక్లరేషన్, సో రైతుల కోసం ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా రైతు భరోసా 15,000 ఇస్తామన్నారు. తర్వాత ఇంకా అనేక హామీలు ఇచ్చారు రైతుల కోసం. రుణమాఫీ అన్నారు. రుణమాఫీకి సంబంధించి 40,000 కోట్లు లెక్క చెప్పారు. తర్వాత అది 31,000 కోట్లకు అయింది. క్యాబినెట్ భేటీలో 26,000 కోట్లకు అయింది. ఫైనల్గా చేసింది మాత్రం 20,000 కోట్లు మాత్రమే రుణమాఫీ. ఇంకా జరగాల్సినటువంటి రుణమాఫీ సంఖ్య, అంటే రైతుల సంఖ్య, లక్షలాది మంది రైతులు ఇంకా రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ రుణమాఫీ టోటల్గా ఆ ప్రొసీజర్ అయిపోయింది, రుణమాఫీ ప్రక్రియ అయిపోయింది అంటూ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించి ఉంది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే రుణమాఫీ కాలేదో ఆ రైతాంగానికి ఇక రుణమాఫీ అనేది ఎప్పటికీ జరగదు అనేది స్పష్టమైంది. సో అట్లా రైతు డిక్లరేషన్ కూడా ఎగనామం పెట్టారు. దాంతోపాటు రైతు డిక్లరేషన్లోనే మన బోనస్ ఇస్తామన్నారు. వడ్లు పండిస్తే, వడ్లు కాదు ధాన్యం పండిస్తారు, ధాన్యంలో అనేక రకాల ధాన్యాలు ఉన్నాయి. ఆ ధాన్యం పండిస్తే ఒక్కొక్క క్వింటాలు పైన 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. ఆ బోనస్ విషయంలో కూడా మాట మారుస్తూ తర్వాత సన్నవడ్లకు మాత్రమే అది పరిమితం చేశారు. ఆ సన్నవడ్లలో కూడా అన్ని రకాల సన్నవడ్లు కాకుండా కేవలం కొన్ని ఎంపిక చేసినటువంటి రకాల సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తున్న పరిస్థితి. ఆ బోనస్ డబ్బులు కూడా ఇంకా చాలామందికి రాలేదు. అట్లా రైతు డిక్లరేషన్లో మోసం జరిగింది అంటూ ఆయన హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీరాలు పలికిన బీసీ డిక్లరేషన్ కూడా దిక్కు లేకుండా పోయింది. ఎస్, బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో చాలా ఆర్భాటంగా ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% కోటా అన్నారు. కానీ ఇంతవరకు కూడా ఆ కోటా అతిగతి లేదు. సో మొన్న దాన్ని ఒక అసెంబ్లీ నుంచి తీర్మానం అయితే జరిగింది. కానీ అది ఆ రిజల్ట్స్ కేవలం 6 నెలల్లోనే మేము స్థానిక సంస్థల ఎన్నికలు కండక్ట్ చేస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాంట్లో 42% కోటా అనేది బీసీలకు ఇస్తామని చాలా విస్పష్టంగా బీసీల కోసం చెప్పినటువంటి మాట అది. కానీ దాన్ని కూడా పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మహిళా డిక్లరేషన్లో కూడా మహిళలకి 2,500 ఆర్థిక సాయం అందిస్తాం. ప్రతి ఇంటిలో 18 సంవత్సరాలు కంప్లీట్ అయినటువంటి ఎవరున్నా సరే ఆ మహిళలకి 2,500 చొప్పున సాయాన్ని ఇస్తామంటూ ప్రతి నెల అని చాలా ఆర్భాటంగా మహిళా డిక్లరేషన్ ప్రకటించారు. తర్వాత మహిళలకు 18+ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా, ఆ యువతులందరికీ కూడా స్కూటీలు ఇస్తామన్నారు. ఇట్లా మహిళా డిక్లరేషన్ చెప్పారు. మహిళా డిక్లరేషన్ కూడా పూర్తిగా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి అంటూ ఆయన గుర్తు చేశారు. ఇక యూత్ డిక్లరేషన్ అంటే ఇక ఉద్యోగాలకు సంబంధించి 2 లక్షల ఉద్యోగాలు ప్రతి ఏటా ఫిలప్ చేస్తామన్నారు. సో దాన్ని ఇట్లా అతిగతి లేదు, అన్నీ కూడా పూర్తిగా అటకెక్కించింది. పూర్తిగా ఆ హామీలన్నీ కూడా మర్చిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మరోపక్క ఉద్యోగుల విషయంలో కూడా నిన్న ఉద్యోగుల్ని అవమానిస్తారా అంటూ నిన్న తెలంగాణ ఉద్యోగుల సమన్వయ కమిటీ నిన్న సమావేశమై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇటీవల ఉద్యోగుల విషయంలో ఉద్యోగులకు డిఏలు, గతంలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు కావచ్చు, తర్వాత అనేక హామీల విషయంలో దాన్ని ప్రశ్నిస్తే సీఎం రేవంత్ రెడ్డి మొన్న చాలా ఉద్యోగుల విషయంలో హేళనగా మాట్లాడారు. ఉద్యోగుల్ని నన్ను చంపినా, నన్ను కోసుక తిన్నా కూడా నా దగ్గర ఏమీ లేదు, 10 లక్షల మందితో బహిరంగ సభ పెడతా, ప్రజల ముందు మిమ్మల్ని కూర్చోబెడతా, ప్రజలు మీరు తేల్చుకోండి, ప్రజలకు ఏ పథకాలు ఆపాలనో వాళ్ళ దగ్గరనే ఒప్పించుకున్న తర్వాత నేను మీకు చేస్తానంటూ ఏవైతే మాట్లాడారో ఆ మాటల పట్ల ఉద్యోగులు తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల్ని అవమానించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటు ఉద్యోగులకి ప్రజలకు మధ్య చిచ్చుబెట్టారు ముఖ్యమంత్రి అంటూ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సొమ్ము దోచుకుంటున్నట్టు చిత్రీకరించడం దుర్మార్గంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి సిగ్గుచేటు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ అందించాలి, దాచుకున్న డబ్బులను కూడా ప్రభుత్వం ఇవ్వట్లేదు. రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకి వాళ్ళు వచ్చేటువంటి బెనిఫిట్స్ పైనే వాళ్ళ శేష జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. అట్లాంటి రిటైర్మెంట్ ఉద్యోగులకు కూడా బెనిఫిట్స్ రావట్లేవు. తాము దాచుకున్న డబ్బుల కోసం తాము ఎంతగానో ఎదురు చూసినా, ఎంతగా ఆఫీసుల చుట్టూ తిరిగినా కూడా అవి కూడా రాకపోవడంతో ఆ రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు ఆ బెనిఫిట్స్ అందక ఆ ఉద్యోగులు ఆయా కుటుంబాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జూన్ 2లోగా స్పందించకపోతే పోరాటమే తెలంగాణ ఉద్యోగుల సమన్వయ కమిటీ. సో జూన్ 2 అనేది ఒక డెడ్ లైన్గా పెట్టారు ప్రభుత్వానికి. జూన్ 2లోగా సమస్యల పరిష్కారం కావాలి, ఒక రోడ్ మ్యాప్ ప్రకటించాలి. జూన్ 2 వరకు కూడా సమస్యల పరిష్కారం కాకపోతే, ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన విధానం రాకపోతే పోరాటం చేస్తామంటూ వాళ్ళు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం పట్ల. రైట్. సో మరో 2 రైతుల ఆత్మహత్య. దిగుబడి లేక ధర రాక పత్తి రైతు రింగ్ రోడ్లో భూమి పోతుందని మరో రైతు. ఆదిలాబాద్ సిద్దిపేట జిల్లాలో విషాదం జరిగింది. సో ఇందాక రైతు భరోసా విషయంలో మనం మాట్లాడుకున్నాం. రైతులు ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది అనేక కారణాలుగా. అంటే రైతాంగానికి అది ఏ రకంగా సమస్య ఉన్నా ఎస్ మాకు ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుంది అన్న ఒక దృఢ సంకల్పాన్ని, ఆ విశ్వాసాన్ని ఆ రైతుల్లో కల్పించాలి. కానీ అట్లా ప్రభుత్వం నుంచి అటువంటి ప్రయత్నాలు లేకపోవడంతో అట్లీస్ట్ రైతాంగానికి ఒక నమ్మకం కలిగించే, ఒక ధైర్యంగా ఉండేటువంటి మాటలు చెప్పకపోవడంతో అనేక కారణాల రీత్యా రైతులు ఆత్మహత్య బాట పడుతున్న పరిస్థితి. మరోపక్క ధాన్యం కొనుగోలు కేంద్రాల విషయంలో కూడా అదే తాత్సారం కొనసాగుతుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రాపర్గా జరపకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారంటే దాంట్లో అన్ని ఏర్పాట్లు ఉండాలి, అన్ని సౌకర్యాలు ఉండాలి. అక్కడ కావాల్సినటువంటి గన్నీ బ్యాగులు ఉండాలి, టార్పాలిన్లు ఉండాలి, తర్వాత అక్కడ సిబ్బంది ఉండాలి, తర్వాత లారీలు, దాన్ని తరలించడానికి లారీలు, ఇవన్నీ కూడా ఉన్నప్పుడే మాత్రమే ఆ కొనుగోలు కేంద్రం యొక్క లక్ష్యం, ఉద్దేశం నెరవేరుతుంది. అట్లా కాకుండా కొనుగోలు కేంద్రాలు చాలా చోట్ల ఏర్పాటు కాలేదు. ఏర్పాటైన చోట్ల ఇట్లా సౌకర్యాల లేమితోటి రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నారు, ఎండకెండుతున్నారు, వానకు తడుస్తున్నారు. కళ్ళ ముందే ధాన్యం కొట్టుకుపోతున్నా కూడా ఈ కాపాడుకోలేనటువంటి పరిస్థితి. కొంతమంది రైతులు అక్కడే ఎదురు చూసి నిన్న మొన్నటిదాకా చాలా విపరీతంగా ఎండలు కొట్టినాయి. ఆ ఎండలకి వడదెబ్బకు మృత్యువాత పడ్డటువంటి విషాదకరమైన పరిస్థితులు కూడా మనకు కనిపించినాయి. రైట్.